రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని సీడబ్ల్యూసీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారని బట్టి తెలిపారు. మంత్రిమండలి కూర్పు, పార్టీ నిర్మాణంపై చర్చించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీలు ప్రకటనలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్లో చేరికల అంశంపై కూడా చర్చ జరిగిందన్నారు. కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్లకు సముచిత స్థానం ఇవ్వాలని కోరినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం కలిసాం. గతంలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో రాష్ట్రం తరపు నుంచి పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ఎల్ఓపి తీసుకోవాలని చెప్పి బలంగా అక్కడ ప్రతిపాదన చేయటం, దాన్ని పరిగణలో తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి తీసుకున్నందుకు రాష్ట్రం తరఫు నుంచి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది.